ఆ ఏందే కాక గీ చట్టసభలల్లా కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఓల మీద ఓళ్ళు కలవడ్డట్టే చేస్తారు. అది ముఖ్యమైన నాయకులు ఉండే సభల చిన్న పోరగాళ్ళు వాడుకునే అర్రల ఏందో కాక వాళ్ళను పెద్దోళ్ళు అనరాదాయే మళ్ళా ఏం తెలియనోళ్ళు అనరాదు. నీ అనుడు సల్లగుండా పెద్ద పెద్దోళ్ళు మాట్లాడంగా మాట్లాడనియ్యరు. ఏం పాడో ఏమో ఏషి గా చట్టసభల కంటే మన చేపల మార్కెట్ అన్న నయమని కొందరు మాట్లాడుకోవట్టే ఊర్లల్లా. ఎందుకో ఎరికేనా? చట్టసభలంటే ఏంటి? ఓ దేశం లేకపోతే రాష్ట్రంలో అవసరమైన చట్టాలను చేసి, అవసరం లేదనుకున్న వాటిని రద్దు చేసి, మార్చాలనుకుంటున్న వాటిని మార్చి, ప్రజల కోసం ప్రజలు ఎన్నుకున్నోళ్ళు ఆళ్ళ కోసం మాట్లాడే జాగా. సర్కార్ బడ్జెట్‌ను ఆమోదించుడు, ప్రజల సమస్యల మీద మాట్లాడు కోసం పెట్టుకున్న ఓ పెద్ద గొప్ప సభలు. కానీ ఇప్పుడెట్లా కనిపిస్తుందంటే తిట్టుకునుడు, పెద్దోళ్ళు మాటలంగా అడ్డుకునుడు, చిన్న పోరగాండ్లు ఎవరన్నట్టు ఒర్రుడు, బల్లను టపాటపా గుద్దుడు, లేకపోతే ఈ డోర్లకెంచి వచ్చి ఆ డోర్లకెంచి పోవుడు ఇయే ఇప్పటి చట్టసభలు అనబట్టే కొందరు. మంచి మాటలు మాట్లాడినారు, ఇంకొకరు చెప్పే మాటినారు. ప్రతిపక్షమయ్య సర్కార్ నడిమిట్ల నేరుగా లొల్లి పెట్టుకునేందుకు నువ్వెవలరా అంటే నువ్వెవలరా అని తిట్టుకునేందుకు, అవసరమైతే గల్లలు పట్టుకునేందుకు పెట్టుకునే జాగా అన్నట్టు కనిపిస్తుంది అనమాట ఇంకిందరు. నిన్నటికి నిన్న ఏపీలైన 16వ శాసనసభ 5వ బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ మాట్లాడంగా పేపర్లు చింపుడు లొల్లి చేసుడు చూసేందుకు ఇకారం అనిపించిందంటారు వీటిని టీవీల ముందట కూర్చొని చూసిన జనాలు. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చుని అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ వెలుపల ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు. ఇక దీని మీద పాపం స్పీకర్ సార్ మస్తు బాధపడ్డాడు. చదువుకునే పిల్లగాళ్ళని చట్టసభలు అంటే ఏంటి, మనం దేనికోసం ఇక్కడ కూర్చున్నాం, ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నామని పిల్లగాళ్ళకు తెలవాలని వాళ్ళని రమ్మని నేరుగా చూడమని చెప్తున్నాం. బళ్ళకు కాలేజీలకు రాండ్రి వచ్చి డైరెక్ట్గా చూడరని మెసేజ్లు పెడితే అత్తమని 200 కాలేజీల కంటే ఎక్కువ అన్నారు. వాళ్ళు అత్త ఏం నేర్చుకుంటారో మీరు చేసే ఈ పనులను చూసి మస్తు బాధపడ్డాడు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు. మా అధికారులు చెప్పారు, ఇప్పటికే 200 పైగా విద్యా సంస్థల నుంచి 200 కాలేజీల నుంచి మనకి మెసేజ్ వచ్చింది, మా పిల్లలు తీసుకొస్తామండి, మాకు అవకాశం ఇవ్వండి అని. అయితే ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకు ఒక స్కూల్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తున్న ఉద్దేశంతో. మీకు తెలుసు, సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా చట్టసభలన్నా ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఇది సూటిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం గురించి వారు ఏమనుకుంటారు? ఈ ఆలోచన నన్ను కలచివేసింది. మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పసిపిల్లల మనసులో చట్టసభలంటే చులకడ భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము. అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ శబ్దాల వాళ్ళందరికీ వేల మంది పోటీ పడితే ఉత్త 175 మందికి అవకాశం వస్తుంది ఏపీలా. అసొంటది గవర్నర్ మాట్లాడంగా నినాదాలు చేసుడు కాగితాలు జింపేసుడు ఏంది ఇది చూసి పిల్లగాని లేని నేర్చుకుంటారని బాధపడ్డాడు సారు. ఏపీ చట్టసభనే కాదు, ఏ రాష్ట్ర చట్టసభలు జరిగినా ఆఖరికి లోక్సభలు సుతం గంతే. కొందరు లొల్లి అయితే మైకులు కడిగేసే వరకు వస్తుంది కథ. కొన్ని పార్ల పెద్ద పెద్దలు సుతం గిట్ల చేస్తారని బట్టే ముచ్చటరికైన జనాలు.